Audio Jungle. Audio Jungle. యెషయా గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం నుండి. తూరును కూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి. తూరు పాడైపోయెను, ఇల్లైననో లేదు, ప్రవేశ మార్గమైననో లేదు. కిత్తీయుల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాట్లాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్నికలను పెంచని దానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెల్లుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. నీకు సంతోషము కలుగ చేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలము నుండిన పట్టణమిదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినదిదేనా? దాని వర్తకులు రాజసమ్మానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు. కిరీటములనిచ్చుచుండు తూరుకు ఇలాగు చేయనెవడు ఉద్దేశించెను? సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వ ఘనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు చేయనుద్దేశించెను. తర్షీష్ కుమారి, నీ దేశమునకిగ నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించినట్లు దానిమీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపచేసెను. కనాను కోటలను నశింపచేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన సీదోను కన్యక చెరపబడిన దానా, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తీముకు దాటిపొమ్ము, అక్కడనైనను నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అషూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరవబడిన వేశ్య సితారా తీసుకొని పట్టణంలో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠిత మగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. యెషయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురుల సంతోషనాదము నిలిచిపోయెను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులు
ద్రాక్షారసము త్రాగరు. పానము చేయు వారికి మద్యము చేదాయను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను. ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షారసం లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను. దేశములో ఆనందము లేదు. పట్టణంలో పాడు మాత్రము శేషించెను. గుమ్మములు విరగగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపుతున్నప్పుడును, ద్రాక్షాఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరములనున్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్నవారులారా యెహోవాను ఘనపరచుడి. సముద్ర ద్వీపవాసులారా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినపడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు. మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి, నీ మీదికి భయము వచ్చెను. గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవచున్నది. భూమి కేవలము తునకలైపోవచున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. పాకవలే ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది. అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును. గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును. సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా, నీవే నా దేవుడవు. నేను నిన్ను హెచ్చించెదను. నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి. సత్య స్వభావముననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడూనూ కట్టబడకుండా చేసితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదులకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు. భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండవేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. ఈ పర్వతం మీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులీలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలిచెను. పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. మోయాబు, నీ ప్రాకారముల పొడవైన కోటలను
ఆయన కృంగగొట్టును. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయును.